వెల్కమ్ టు పూరా లోకల్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని తెలిపింది. కాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్లో తెలిపారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు వేటు వేయాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలపైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలను చెంపపెట్టు అని అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీష్ రావు అన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. 3 స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. 4 వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తెలిపిందన్నారు. 3 స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమన్నారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. 4 రోజులలో చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయటం జరిగింది. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీనియర్ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రమిస్తామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదని కడియం ఆరోపించారు. రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, సిపిఐ, వైసీపీ, టీడీపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు. అంతేకాకుండా దానికి విలీనం అనే కొత్త పేరు పెట్టి నాటకాలు ఆడిందని విమర్శించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.